ఈవేళ సందేశమునకు మూలవాక్యముగా రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. ఎలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది, కానీ జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ నీ యొక్క బాప్తిస్మమును గూర్చి, నీలో మాకున్నటువంటి ప్రభా నూతన జీవమును గూర్చి మేము నీ సన్నిధిలో ధ్యానించుండగా మీరే మాకు సహాయం దయచేసి మీరే మమ్మల్ని మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ మన అంశము ప్రిటెన్షన్. చెప్పండి. ఆర్ ప్రిటెండింగ్. పలకాలే, చిన్న చిన్న మాటలు కూడా పలకాలే. మన అంశం ఏమిటంటే ఈవేళ ప్రిటెండింగ్ అనగా యాక్టింగ్. చెప్పండి. యాక్టింగ్. మన అంశం ఏంటి ఈవేళ? యాక్టింగ్. ప్రిటెండింగ్ అనగా నటించుట. ఏమిటండి? అంత నటన. ప్రియులరా, ఒక అబ్బాయి ఒక స్టోరీలో ఒక మాన్స్టర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. మాన్స్టర్ అంటే ఒక రాక్షసి, ఒక భూతం, లేకపోతే ఒక భయంకరమైన మృగము స్వరూపం కలిగినటువంటి ఒక రూపాన్ని ఒక అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ స్టోరీలో తప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంది. ఎవరిని? ఒక అందమైన అమ్మాయి, చాలా నాజూగ్గా చక్కగా ఉండేటువంటి అమ్మాయి ఒక మాన్స్టర్ని పెళ్లి చేసుకుంది. ఆ మాన్స్టర్ని పెళ్లి చేసుకొని
అలాగూ కాపురం చేస్తూ ఆ మాన్స్టర్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంటే ఒకసారి సడన్గా ఆ మాన్స్టరు నిజమైన మనిషి అయిపోయింది. కథ ఏంటంటే ఫ్యాన్సీ స్టోరీ అంటారు. ఏంటారు? ఏ ఫ్యాన్సీ స్టోరీ. అలాగా ఆ మాన్స్టర్ని ముద్దు పెట్టుకుంటూ ఆ మాన్స్టర్తో సహవాసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు సడన్గా ఆ మాన్స్టర్ బికేమ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్ అట. అప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడికి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఆయనకు ఒక యాక్సిడెంట్ అయ్యి కురూపిగా తయారైపోయాడు. ముఖం అంతా, ముఖము ఫీచర్స్ అన్నీ దెబ్బతినేసి ఒక కురూపిగా మారిపోతే అతను ఒక మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడట కొంచెం అందంగా కనపడడం కోసం. ఎలాగా? ప్లాస్టిక్ సర్జరీ చేసిన మాస్క్ ఉంటుంది కదా, కొంచెం నైస్గా, కొంచెం బ్యూటిఫుల్గా, కొంచెం హ్యాండ్సమ్గా కనపడడం కోసమని ఆ మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు కొన్ని సంవత్సరాలు. ఇలా తిరుగుతూ ఉండగా ఓ రోజున మాస్క్ తీసేసరికి నిజంగానే బ్యూటిఫుల్గా అయిపోయాడు. ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. సడన్గా నిజంగానే ఒకసారి మాస్క్ తీసేసరికి బాగా మాస్క్ ఎలాగుందో అలాగ అందంగా అయిపోయాడు. ఈ రెండు ఫ్యాన్సీ స్టోరీస్ మీద ఈవేళ మన ప్రసంగము ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కథ ఏమిటి? మొదటి కథ ఒక అందమైన అమ్మాయి ఒక మాన్స్టర్ని పెళ్లి చేసుకుని అలాగున ఆ మాన్స్టర్నే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంటే ఒక రోజున ఆ భయంకరమైన మాన్స్టర్ కాస్త మంచి సినిమా యాక్టర్ కింద తయారైపోయాడు. హల్లెలూయా. నా రెండో కథ ఏంటి? ఒక కురూపి ఒక అందంగా కనపడడం కోసం ఎప్పుడు కూడా మాస్క్ వేసుకుని తిరిగాడు. మనం కూడా ఒక్కోసారి ఎలాగైతే ఫేషియల్ చేసుకుంటాం, ఏమండి కలర్స్ వేసుకుంటాం, కనీసం ఏం చేసుకోకపోయినా అట్లీస్ట్ ఐబ్రోస్ అన్నా చేసుకుంటాం కదా. ఎంత పరిశుద్ధులైనా ఏంటండి కనీసం ఐబ్రోస్ అన్నా చేసుకుంటారు కదా. అలా రాను మన పెళ్లిలో గొడవ అయింది. పెళ్లి చూపులకి ఆ పిల్ల ఫేషియల్ చేసుకుని చాలా అందంగా కనపడ్డదంట. నిజం, తగు తీరుస్తున్నాను నేను. పెళ్ళికి కూడా చాలా అందంగా కనపడ్డదంట, మంచి మేకప్ అది వేసుకుని. పెళ్ళి అయిపోయిన తర్వాత రంగులో తేడా వచ్చేసి పెళ్లి కొడుకు అప్పుడు చాలా అందంగా ఉన్నావు నువ్వు, పెళ్లి చూపులకి అందంగా ఉన్నావు, పెళ్ళిలో కూడా బాగా అందం, నీకు ఏమైంది, రంగు ఏమైంది? రంగు ఒరిజినల్ కాదు, మామూలుగా వేసారు అన్నది. అయితే ఇప్పుడు నీ విషయం తర్వాత చూస్తాను, నువ్వు ఒకసారి ఇంటికి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిరా అన్నాడంట. హల్లెలూయా. ఇంకా అదే అమ్మగారి ఇంటి దగ్గర అక్కడే ఉండిపోయింది. ఇక మరి అన్నట్టుకని ఊరకుండవలసిందే అంటున్నాడు ఈడు. ఎవడు? నువ్వు మళ్ళీ ఆ రంగు తెచ్చుకొని ఎక్కడికి? మా ఇంటికి. ఎక్కడ వస్తుంది వేసుకుంటే తప్ప. రాను అలాగ రంగు వేసుకుంటూ అదే రంగు స్టాండర్డ్ అయిపోయింది అనుకోండి, అదిరిపోతుంది. హల్లెలూయా. ఈవేళ మన ప్రసంగం ఈ రెండు పూర్తి చేస్తుండాలి మీరు. ఈ రెండు ఫ్యాన్సీ స్టోరీస్ మీద. ఫ్యాన్సీ స్టోర్ వేరు, మనకు ఫ్యాన్సీ స్టోర్లు బాగా అలా. సో ఫ్యాన్సీ స్టోరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాన్సీ స్టోరీ. ప్రైజ్ ద లార్డ్. ఈవేళ మీరు చాలా జాగ్రత్తగా వింటే తప్ప ఖచ్చితంగా నేను చెప్పే మాటలు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. చాలా విచిత్రమైనటువంటి రీతిలో ఈవేళ మనం వాక్య ధ్యానము చేయబోతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నాము అంటూ ఉన్నాడు. రెండవ చోట ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. మీరు క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఎటువంటి మాటలు అంటారు ఇవి? ఒక్కొక్క మాట గుండులు తోడేస్తుంది. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు. మనము క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలని, మనమందరము కూడా దేవుని బిడ్డలము అని మనం నమ్ముతూ ఉన్నాం. దేవుని వాక్యం కూడా అలాగున సెలవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనం ఈ నటన అనే విషయం ఎందుకు చెప్పానంటే, మనము యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేస్తాం. మొదట ఏం ప్రార్థన చేస్తామంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మొదట మనం పలికేటువంటి స్టేట్మెంటు లేక సెంటెన్సు ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నామంటే అర్థం ఏంటంటే, నువ్వేమో తండ్రి ఏమో తండ్రిగానే ఉన్నాడు, నీవేమో తండ్రి యొక్క కొడుకు తాలూకా పొజిషన్లోకి వచ్చావన్నమాట. దేవుడేమో నీకు తండ్రి, నువ్వేమో ఆయన యొక్క కుమారుడవు, కుమార్తెవు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పండారా, నాకు నీకును యేసుప్రభుకి ఏమైనా పోలిక ఉందా? నాకును యేసుప్రభుకి ఏమైనా పోలిక ఉందా? మన ఆలోచనలు ఎటువంటివి, మన తలంపులు ఎటువంటివి, మన స్వభావం ఎటువంటిది, మన పరిస్థితి ఎటువంటిది, ఆయన కొడుకు ఎటువంటాడు ఆలోచించాలి. వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్, వీఆర్ రిబెలియస్, వీఆర్ మిస్చివస్, వీఆర్ అడల్టరస్, వీఆర్ లయర్స్, వీఆర్ షార్ట్ టెంపర్డ్, వీఆర్ jealous. And we call ourselves in the position of we come into the position of his son and we call him God as our father. Idi pedda natana. Avuna kada? Mana alochanalu ekkada? Mana kullu buddhi ekkada? Mana soppanattanam ekkada? Ayesh babu ekkada? Avandi మనం ఆయన కొడుకేంటి? మనం పెద్ద కేడీగాళ్ళం అయితే ఏమండి, మనం ఏమని పిలుస్తున్నాం ఆయన్ని? ఏమండి, పరలోకమందున్న. అయ్య బాబోయ్, ఎంత మంచి బిడ్డవ నాయన, గుడి నుంచి బయటికి వెళ్ళామండి అంటే ఇదేంటన్నమాట? ఇది నటన, యాక్షను. ఆదివారం అయ్యేసరికి పెద్ద పరిశుద్ధ బాబుల్లాగా బైబిల్ పట్టుకొచ్చేసి దేవుని మందిరంలో కూర్చుని ఏం చేస్తూ ఉంటాం? స్తోత్రం చెప్పమంటే స్తోత్రం చెప్తాం, పాట పాడమంటే పాట పాడమంటాం, పాడతాం, నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం, ఆరాధన చేయమంటే
ఆరాధన చేస్తాం. అంత యేసుబాబు బిడ్డల్లాగే ఎవడన్నా చూసాడంటే దూరం నుంచి అయ్యి బాబాయ్ భక్తి అంటే ఇలా ఉండాలండి. అసలు ఆరాధన అంటే ఇదండి, ప్రార్థన అంటే ఇది ఇది నిజమా చెప్పాలి నాకు మీరు. ఇందులో ఎంత నిజం ఉంది, పర్సెంటేజ్ ఎంత, నా పర్సెంటేజ్ ఎంత, మీ పర్సెంటేజ్ ఎంత ఇందులో సత్యం. ఇది కూడా ఒక చెప్పండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను అంటాం. అసలు మనం ఎవరినన్నా క్షమించామా? మనము వారిని క్షమించినట్లుగానే దేవుడు మనల్ని క్షమించాలంటే అసలు మనల్ని క్షమించే కూడదు అన్నమాట. మన సైడ్ నుంచి ఎంత పర్సెంటేజో ఆ సైడ్ నుంచి కూడా అంతే పర్సెంటేజ్ చూపించి దేవా అంటూ ఉన్నాం. నిజంగా మనకి అందరి మీదో గొప్ప కోపము, గొప్ప కక్ష ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రార్థన మాత్రం మనం చేస్తూనే ఉంటాం. యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఇదొక తంతు. ఏంటండి చెప్పట్లేదు ప్రసాద్, చాలా జాగ్రత్త వినాలరో మళ్ళీ నన్ను మీరు. ఇదంతా యాక్చువల్గా జరుగుతున్నదంతా కూడా ఒక నాటకం, ఒక జగన్నాటకం, ఒక తంతు. అంత పరిశుద్ధులము కాదు, అంత దేవుని బిడ్డలము కాదు, అంత యథార్థత లేదు, అంత పెద్ద నీతిమంతులము కాదు. మనకి బయట వాళ్ళకి పెద్దంత తేడా కూడా ఏమీ ఏదో. వాళ్ళు గుడికి వెళ్ళట్లేదు, మనం గుడికి వస్తున్నాం అంతే. వాళ్ళ మొలగలేదు, మనం ములిగాం. వాళ్ళేమో పొడిపాపులు, మనమేమో తడిపాపు. ఇదంతా కూడా ఒక చెప్పండరా నటన. ఇప్పుడు ఎందుకు వచ్చింది నటన? అటువంటప్పుడు గుడికి వెళ్ళకుండా మానేస్తే బాగుండు కదా, అది పాయింట్. ఈ నటన అంతా ఎందుకు? దావీదు అంటాడు, అవ్వా నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత పడతా లెగుతా ఎన్నిసార్లు పశ్చాత్తాపడతావు, ఎన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటావు. నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. ఎన్నిసార్లు అస్తమానం పడ్డం పాపం చేయడం క్షమించమన్ను. నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. ప్రవర్తన స్థిరపడినాక వెళ్దాంలేండి గుడికి. ఏండి ఏదో ఒక వేషధారణ ఎందుకు అనవసరంగా, ఏదో పరిశుద్ధుల్లాగా లుక్కు వింటున్నారా జాగ్రత్తగా. ఊరోళ్ళందరూ మనల్ని ఏమనుకుంటారు? దేవుణ్ణి నమ్ముకున్నాడంట, బాగా బతుకున్నాడంట, యేసుప్రభుని నమ్ముకున్నాడంట, మంచి పరిశుద్ధుడు అంట అని ఊరోళ్ళందరూ అనుకోవడం. నన్నేమో ఈయన చక్క పాస్టర్ గారంట, దేవుని సేవ చేస్తున్నాడంట, యేసుబాబులాగా ఉన్నాడంట అనుకోవడం. ఎందుకు అంతాను మానేసి దేవుని స్వరూపంలోకి మార్చబడిన తర్వాత వెళ్ళి యథార్థంగా ఆరాధిస్తే ఎలాగుంటుంది? ఇది నయమా, అది నయమా? ఇలాగ నాటకం ఆడి బతికే కంటే ప్రవర్తన స్థిరపడినాక చెప్పట్లేదు మీరు, బాగా ప్రవర్తన స్థిరపడినాక అందరినీ క్షమించగలిగిన తర్వాత ఎవరి గురించి మన హృదయాల్లో ఏమిలా కడిగేసుకొని ఇక శరీరాశలు, నేత్రాశలు, జీవబుడంబలంతా మొత్తం వదిలేసి అంతా స్టాండర్డ్ అయిపోయింది. మైండ్ ఏమైపోయింది? మంచి స్టాండర్డ్ వచ్చేసింది నాకు. ఒకవేళ ఎవడని ఈ గోమ మీద కొట్టినా ఆ చెంప అలా తిప్పేసే పరిస్థితికి వచ్చేసాను నేను. ఇప్పుడు ప్రభువా నేను నీ సన్నిధిలో కనబడుటకు యోగ్యుడను నాయనా అని వస్తే ఎలా ఉంటుంది? ఏది బాగుంటుంది? నటన బాగుంటుందా, యథార్థత బాగుంటుందా? ఏమండి క్రైస్తవ్యం అంటే మీకు చెప్తున్నాను. అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటో, దీని తంతు ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తనండి. హల్లెలూయా.
ఇప్పుడు మనలో శరీర క్రియలు లేవా? పౌలు గారు కట్టిన సంఘంలో కక్షలు లేవా? అసూయలు లేవా? పార్టీ ఫీలింగ్ లేదా? ఒకడు పౌలు వాడను, ఇంకొకడు అపోల్లో వాడను అంటున్నారట. మీలో వాడుకోడు తండ్రి భార్య నుంచుకున్నాడట. మీలో కక్షలు ఉన్నాయట. పౌలు గారు కట్టిన సంఘంలోనే పెద్ద ముఠా సిస్టమ్ ఉంటే మన సంఘంలో ఉండదా? బ్యాచ్లు ఉండదంటండి. మంచి సంఘంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బ్రదర్, ఏదైనా చూపించండి. మా సంఘంలో ప్రేమ చెప్పట్లేదు మీరు. ఇప్పుడు అందరిలో ఉన్న బాధ ఏంటి తెలుసా? అసలు మా సంఘంలో ఉన్న ప్రేమ, ఇదివరకు ఉన్న ప్రేమ పోయిందా లేదా? అయ్యి బాబు దేనికి అనరేటరా? ఏదైనా మంచి ప్రేమ గల సంఘం చూపించండి బ్రదర్, పోదాం. ఇవి జెన్యూన్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. మరి అయితే ఇదేనా దేవుని సంఘం తాలూకా పరిస్థితి? చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ఏరియాలో, కొన్ని ప్లేసెస్లో మనకు ఒకరి మీద ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా పరిస్థితులను బట్టి కొంచెం ఫ్రెండ్లీగా బిహేవ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆదివారం ఉన్నామనుకోండి, మనమందరం మందిరానికి వచ్చాం. మనందరం ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. బయట నంబర్ 1 ఎదవా. ఈడు భాష కనుక బయట కనుక విన్నావా, ఈడు వొకాబులరీ బయట కనుక విన్నా నీ ఎంకమ్మ అంటాడు. ఎడకెళ్ళి చెప్పరేంటి? బయటికి వెళ్ళి చర్చిలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎంత ముచ్చటకుంటో తెలుసా? అసలు ఆడేనా? మీరు వింటున్నారా? సత్యమా కాదా? సత్యమా కాదా? ఆడవాళ్ళు చర్చిలో ఎంత నమ్రతగా ముసుగేసుకుని ఎంత వినయంగా ఆరాధన చేస్తుంటారో. అలా ఆయన ఒక పావు గంట కనుక మెట్ల దగ్గర దిక్కుండా ఉండమనండి. బుద్ధి లేనాడు ఎంతసేపు ఉండాలి ఇక్కడ? చర్చ ఎంతసేపు అయింది? ఇక్కడ కడుపు మాడిపోతుంది తెలీదా? మరి ఇందాకేమో ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇవి సత్యాలా కాదా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు అయ్యగారితో మాట్లాడుతూ మీ ఆయన ఉండిపోయాడు అనుకో ఒక అరగంట, నీకు లోపల ఎలకలు పరిగెడుతూ ఆడ మీద ఒళ్ళు మండిపోయి సచ్చినాడా ఎంతసేపు? మరి ఇటువంటి వాళ్ళు మనం క్రైస్తవులు అనొచ్చా? అటువంటి వాళ్ళు గుడికి రావచ్చా? అటువంటి వాళ్ళు ఆరాధన చేయొచ్చా? చేతుల పైకెత్తి ప్రార్థన చేయొచ్చా? అదే నోటుతో దేవుని స్తుతించవచ్చా? అటువంటి వాళ్ళు కానుకలు మేము తీసుకోవచ్చా? ఇవన్నీ కూడా నటన. ఇదంతా పెద్ద యాక్షన్ 500. ఏంటండి ఇది? ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తమేనండి. చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దోళ్ళ కింద యాక్షన్ చేస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు చెప్పులు వేసుకోవడం, పెద్దోళ్ళలాగా పైట వేసుకోవడం, పెద్దోళ్ళలాగా తల్లిదండ్రులలాగా గేమ్స్ ఆడడం, సోల్జర్లాగా ఆడడం, షాప్ కీపర్లాగా యాక్ట్ చేయడం, ఏదో కొట్టు అమ్ముతున్న వాళ్ళలాగా. మరి డెన్నీగాడు చిన్నప్పుడు వాళ్ళ చిన్నాన్న అవుతాడు, బుజ్జి జ్యూస్ అమ్మేవాడు. ఆయన చూసి ఈడు మాకు జ్యూస్ అమ్మడం అన్నమాట. ఆడు టుర్ర అనేది చేసేవాడు, డబ్బులు తీసుకుని అందులో వేసేవాడు అన్నమాట. అంటే చిన్నోళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? పెద్దోళ్ళలాగా ప్రవర్తించడం మొదలు. అలా ప్రవర్తించి వాళ్ళు ఏమైపోతారు? పెద్దోళ్ళు అయిపోతారు. ఇప్పుడు విషయం ఏంటంటే మహా చెడ్డది, మహా స్వప్నార్థి, మహా కుల్లుడు,
మహారౌడి చర్చిలోకి వచ్చి ఇలాగా నీతిమంతులాగా యాక్ట్ చేస్తూ ఏదో రోజుని నీతిమంతుడు అయిపోతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలగను. హల్లెలూయా. కనుక నువ్వు ఆ రూపంలోకి రావాలంటే ముందు నువ్వు ఏం స్టార్ట్ చేయాలి? యాక్షన్ స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. నువ్వు యాక్షనే స్టార్ట్ చేయకపోతే ఇంకా నిజ స్వరూపానికి ఛాన్సే. అందుకే ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి రావాలి? హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. బ్రహ్మానందం గారు స్టేషన్లోంచి దిగి ఏమండి ట్రైన్లో దిగి ఊగుడు అలవాటు అయిపోయి తర్వాత ఈడు కూడా ప్రతిదానికి ఏం చేస్తూ ఉంటాడు? ఊగుతూ ఉంటాడు. అలవాటు అయిపోయింది ఏంటండి. మనం అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అలాగ అంటూ ఉంటుంటే పాత నెమ్మదిగా పోయి నిజంగా వీడికి రూపము ఏదో ఓ రోజు చేద్దాలేలుయా. ఇంత స్వప్నార్థి కూడా ఆ ముఖం మారిపోయి దైవ రూపంలోకి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే ఏం అవసరం? ఏమండి, నటన చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్నే ఇంగ్లీష్లో ప్రిటెండింగ్ అంటారు. ప్రియమైన వారలారా, చాలామంది క్రైస్తవుల మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. ఏమండి, క్రైస్తవులు అలాగా, క్రైస్తవులు ఇలాగా, దేవుడిని నమ్ముకున్నారు కదా ఇలాగా, దేవుడిని నమ్ముకున్నారు కదా అలాగా అంటూ ఉంటారే. ఒకేసారి ఆ రూపము మనలో ఏర్పడదు. ఒక మాన్స్టర్ని చేసుకొని అతనితో కాపురం చేస్తూ ఉంటే రాను ఆ మాన్స్టర్ ఏమైపోయిందట? మంచి బ్యూటిఫుల్ మనిషిగా అయిపోయిందట. అలాగుననే ఒక రెండో కథ ఏంటండి, ఒక కురూపి బాస్కేసుకుని అతని యొక్క నిజస్వరూపాన్ని దాచుకుంటూ మనుషులకు అందంగా కనపడాలి అనేటువంటి ఆ ప్రయత్నంలో ఒకరోజు నిజంగానే అందంగా తయారైపోయినట్లుగా ఒకవేళ నువ్వు పరిశుద్ధుడిగా శాస్త్రం యేసుప్రభు బిడ్డగా మొదలెడతావు. యాక్షన్ అన్నమాట ఇదంతాను. ఏంటండి, మన వేసాడు మనోడు యాక్షన్. ఏంటిది? యేసుప్రభు యొక్క యాక్షన్ వేశాడు. యేసుప్రభు యొక్క యాక్షన్ వినాలి. అలాగున రాను వేస్తూ ఉంటే ఏమైపోతాం మనం? ఒక రోజుని ఆ యాక్షనే ఇప్పుడు అలాగునే చేస్తా ఉండగా మనకి ఆ షేపులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఏది ప్రాముఖ్యం ఈవేళ? ఆదివారం వచ్చేసరికి ఏదో పెద్ద పరిశుద్ధురాల్లాగా బైబిల్ పట్టుకుని బయలుదేరిపోద్దండి. అవునండి, యాక్షన్లో ఉన్నానండి. ఏమిటండి? అవండి టేక్స్ తీస్తారండి. టేక్స్ ఏంటండి? టేక్స్ కొంతమందికి అలా తీస్తానే ఉంటారు. టేక్స్ ఎప్పటికీ ఆడికి క్లియర్. కొంతమంది బాగా మంచి యాక్టర్లు అయితే ఒక 2-3 టేక్స్ తోటి సినిమాల్లో టేక్స్ తీస్తారు కదా. అదేంటి అనుకుంటున్నారేమో పిల్లరా. సినిమా షూటింగుల్లో ఆల్రెడీ డేజ్ అడుగుతుంది. సినిమా షూటింగుల్లో డైలాగ్ చెప్పేటప్పుడు టేక్ తీస్తారు. ఏం చేస్తారు? టేక్. ఆ డైరెక్టర్ కరెక్ట్ అనుకున్నటువంటి షేప్ వచ్చేస్తే ఆ టేక్ దాన్ని ఓకే చేస్తాడు అనమాట. ఇక్కడ కూడా చర్చిలోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు టేక్స్ తీస్తూ ఉంటారు అనమాట. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంక అదే డైలాగ్ తప్ప. ఏమండి, కొంచెం మారుతూ ఉంటుంది. కొంతమంది చాలా స్లోగా మారుతారు. కొంతమంది ఏమో బాగా యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు త్వరగా డైలాగ్ చెప్పేస్తారు. దేవుని స్వరూపం కొంతమందికి త్వరగా ఏర్పడిపోద్ది, కొంతమందికి ఏమో నెమ్మదిగా ఏర్పడుద్ది. ఎప్పుడోకప్పుడు ఏర్పడడం మాత్రం నంబర్ 1. హల్లెలూయా. అందుకనే మీకు నచ్చినా నచ్చకపోయినా, గుడికి వెళ్ళడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు రావడానికి ఇష్టం లేదని నువ్వు ఎందుకే నన్ను అలాగ అంటావా? నాకు అసలు లోపల లేదని నన్ను ఎందుకే అంటావు? నీ లోపల లేదని సంగతి నాకు తెలిసినా ఏదో రోజు లోపలికి వస్తుంది. నడవరా అని తోసేస్తాం అన్నమాట. హల్లెలూయా. రాను మేనర్స్ చర్చిలోకి సహవాసం చేస్తూ ఉంటే రాను మనుషులతో మాట్లాడడం వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు వీధి కుక్కకని పెంచుకుని కుక్కకి తేడా ఏంటి తెలుసా? పెంచుకుని కుక్కని నిజంగానే మనిషి కింద ట్రీట్ చేస్తాం మనం. నా బుజ్జోడు, నా పిల్లోడు, నా కన్నగాడు, మా టామీ బిడ్డ, టామీ
అంటే మనం వీ ట్రీట్ ద డాగ్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ న్యాచురలీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ద డాగ్ బికమ్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ జస్ట్ లైక్ హ్యూమన్ కింద తయారైపోద్ది. హల్లెలూయా. అదే స్ట్రీట్ డాగ్కి ఆ ముద్దు ముచ్చడం ఉండదు కాబట్టి అంటే తిరుగుతుంది. హల్లెలూయా. మరి గుడికి రావడం మంచిదా చెడ్డదా? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? స్ట్రీట్ డాగ్కి ఏమి లేదు. స్ట్రీట్ డాగ్కి ఆ ట్రీట్మెంట్ లేదు, ఆ లవ్ లేదు, ఆ ముద్దు ముచ్చట లేదు. దాన్ని కూడా తీసుకొచ్చి అప్పుడు ఇప్పుడు మనం బాగా పెంచుకున్న కుక్క అనుకోండి, పరుపు మీద చక్కగా మనతో పాటు పడుకుంటుంది, పాస్ వస్తే బయటికి వెళ్ళి వేసేద్ది. అదే స్ట్రీట్ డాగ్ని తీసుకొచ్చామనుకోండి, పరుపు మీద పడుకోదు, అది టాయిలెట్ వేసి వెళ్ళిపోద్ది అక్కడ, అంతే. హల్లెలూయా. స్ట్రీట్ డాగ్కి పెంచుకున్న డాగ్కి. అలాగే చర్చికి వచ్చినోడికి చర్చికి రానోడికి అంత తేడా ఉంది. హల్లెలూయా. ఈ కాసేపు అయినా ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఈ కాసేపు అయినా ప్రైజ్ లార్డ్ బ్రదర్, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో తెలుసు? రాను రాను చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అసలు ఆదివారం పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఏమండి ఇస్త్రీ బట్టలు తీసుకొని ఏమండి ఆ బట్టలు కట్టుకుంటున్నప్పుడే నీ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఆ యాక్షన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, మంచి పరిశుద్ధుడి యొక్క లుక్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ రాను 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 ఒక రోజు నాడు ఏమైపోతాడు? నిజంగానే పరిశుద్ధుడై. అప్పుడు కఠినంగా మాట్లాడాలని మాటలు రావు, దుర్మార్గపు మాటలు రావని మాటలు రావు. రాను 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 ఏమైపోయాం? హల్లెలూయా. చూడండి, కొన్ని జాతులు ముఖాలు పట్టేయచ్చు. బాపనోళ్ళ ముఖం ఉందనుకోండి, ఆ ముఖాన్ని చూసి ఏమనొచ్చు? చెప్పండారా. బాపన ముఖం, గవరోళ్ళని చూసి గవర ముఖం, గొల్లోళ్ళని చూసి గొల్ల ముఖం, రెడ్డిని చూసి రెడ్డి ముఖం, ఇలా మాలోళ్ళని చూసి మాల ముఖం, రెల్లోళ్ళని చూసి రెల్లు ముఖం, ఆలోళ్ళని చూసి ముఖం. ముఖాల్లో కనపడితే తెలుసా మీకు? ముఖాల్లో బాపన ముఖాలు, గవర ముఖాలు తెలిసిపోవా? ఈ ముఖాలన్నీ కలిసి యేసు ప్రభువుని ఆరాధించడం మొదలు పెడితే ఈ ముఖాలన్నీ రాను 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 కీర్తన ముఖాలు అయిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మారు మనసు పొందకముందు ఫోటోలు, చర్చికి వెళ్ళకముందు ఫోటోలు, చర్చిలోకి వెళ్తున్న తర్వాత ఫోటోలు మీరు చూసుకుంటే అప్పుడేమో మీ జాతుల ముఖాలు కనపడతాయి. పుంజుడు పుంజుడు దెయ్యాలు ఉండి, దాని తర్వాత అవన్నీ కడగబడి క్రీస్తు యొక్క రూపంలోనికి వస్తూ ఉంటే మీ ఫోటోల్లో ఆ సంగతి అర్థమవుతుంది. హల్లెలూయా. పాత ఫోటోలు చూసుకోరండి. ఇది పెద్ద థియలాజికల్ రీసెర్చ్ చెప్తున్నాను నేను, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ చెప్తున్నాను, మామూలు చెప్పండి. నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండారా. ఇప్పుడు మనకు నచ్చినా నచ్చపోయినా గుడికి వెళ్ళాలా వెళ్ళకూడదా? మనుషులు మెచ్చినా మెచ్చపోయినా వెళ్ళాలా వెళ్ళకూడదా? ఇలాగున మనం అందరితో కలిసి సహవాసం చేస్తూ ఉంటే, పరిశుద్ధుల సహవాసంలో పరిశుద్ధుల్లాగా యాక్ట్ చేస్తూ ఉంటే, దానిలో జాయిన్ అయిపోయి పరిశుద్ధుల్లాగా యాక్ట్ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏమైపోతాం మనం? రాను 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 పరిశుద్ధులం అయిపోతాం. హల్లెలూయా. కుక్క, పెంపుడు కుక్క రాను రాను నా కొడుకే, నా కూతురే, నా బుజ్జే అంటా ఉంటే నిజంగానే అది అలాగున ప్రేమ కలిగిన దానికి తయారైపోతుంది. నువ్వు జాగ్రత్త వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం జాగ్రత్త వినండి. టాపిక్లోకి వస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఏమని యాక్ట్ చేస్తున్నాం? యేసు ప్రభు బిడ్డలుగా యాక్ట్ చేస్తున్నాం. సరే, మనమైతే యాక్ట్ చేస్తున్నాం పోనీ ఏమండి. మనకైతే మన పెద్ద యాక్టర్లు అనుకుని, పెద్ద తెలుగుగలం అనుకుని, పెద్ద జ్ఞానులు అనుకుని మనం యాక్ట్ చేస్తున్నాం. మనం యాక్ట్ చేస్తుంటే అవతలోడు ఎవరు? అవతలవాడు సర్వజ్ఞాని కదండి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఆ మాట నాకు ఆలోచించి చెప్పండి. నీళ్ళతో ఇప్పుడు మన యాక్షన్లో నెంబర్ 1 కదా. మనం ఏదైనా నప్పించేస్తాం. మనం యాక్ట్ చేస్తున్నాం. మనం ఎవరితో యాక్ట్ చేస్తున్నాం? ఎవరి దగ్గర యాక్ట్ చేస్తున్నాం?
ఏమండి, అన్నీ తెలిసినోడి దగ్గర, సర్వజ్ఞాని దగ్గర, త్రికాల జ్ఞాని దగ్గర మనం ఏం వేస్తున్నాం? యాక్ట్ చేస్తున్నాం. ఇలాగ త్రికాల జ్ఞాని దగ్గర యాక్ట్ చేస్తుంటే ఆయన ఏమనుకుంటాడు చెప్పాలి నాకు. నేను అలా మాస్క్ వేసుకునేసి తెల్లగైపోయిన బాగుండండి. లేదు, చెప్పాలి మనం ఎవరి దగ్గర యాక్ట్ చేస్తున్నాం. ఇది యాక్షన్ అంతా ఎవరి దగ్గర? ఒక అంటారు పెద్ద పెద్ద సీనియర్స్ దగ్గర ఎక్కువ కబుర్లు చెప్పామనుకో, అరే తాతకి ఏమంటారు, తాతకి దగ్గులు నేర్పరా, మేము ఇటువంటి వేషాలన్నీ వేసేసే ఉన్నాం, మేము ఇట్టే పట్టేస్తాం ఎవడ వేషం అన్నాను. ఇప్పుడు మనం అందరం వీఆర్ ఆల్ యాక్టింగ్ అండర్ ది మైటీ ప్రెజెన్స్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్, ఆమ్నిషెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, త్రికాల జ్ఞాని దగ్గర యాక్ట్ చేస్తుంటే ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి నాకు కావాలి. ఇప్పుడు ఓరి వెర్రివాడా, నీ యాక్షన్స్ నాకు తెలుసు, నీ నిజస్వరూపం నాకు, నీకు తలంపు పుట్టక మునిపే నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీ నడక, నీ పడక నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇంకో మాట, పిల్లలు ఇంకా నువ్వు పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ఇంకా పుట్టలేదు, వాడు పాపం చేయలేదు, ఎవడ ప్రసంగం చేయలేదు, సువార్త చెప్పలేదు, కడుపులో ఉండగానే నాకు అన్నీ తెలుసని డిసైడ్ చేశాడు ఆయన. అటువంటి వాడు మనల్ని ఏమనుకుంటాడు చెప్పేయాలా? తరువాయి భాగం వచ్చేవారు అంత కడుపులో ఎప్పుడు ఉండలేకపోతున్నావా? ఓసారి విషం కలిపిందంటే అత్తగారి ప్లేట్లో అత్తగారి ప్లేట్లో వాళ్ళకి కూతురు కోడల ప్లేట్లో అత్తగారి ప్లేట్లో విషం కలిపి తరువాయి భాగం వచ్చేవారం అన్నారట. ఈ కోడలు ఫోన్ చేసిందంట ఆఫీస్కి, నేను వచ్చేవారం దాకా ఉండలేకపోతున్నాను, ఇంతకీ తిన్నాదా లేదా మా అత్తవారు, తిన్నాదా లేదా. మిరియాం ఇలాగ మనం దేవుని సన్నిధిలో యాక్ట్ చేస్తూ ఉంటే సమస్తము తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. ఓ విషయం చెప్తున్నాను వినండి. వీడు నా కొడుకు కింద యాక్ట్ చేస్తున్నాడు, బైబిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? చర్చికి వెళ్తున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అనుకుంటున్నారు. దిస్ బాయ్ ఈజ్ యాక్టింగ్ లైక్ మై సన్, బట్ హీజ్ నేచర్ అండ్ హీజ్ హార్ట్ అండ్ హీజ్ డిజైర్స్ అండ్ హీజ్ లాంగింగ్స్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ డిఫరెంట్, బట్ ఈజ్ యాక్టింగ్ లైక్ మై సన్. అప్పుడు దేవుడు ఏమనుకుంటే తెలుసా, మనం కూడా యాక్ట్ చేద్దాం తండ్రిలాగా. మనం పావలా యాక్షన్ చేస్తే ఆయన రూపాయి యాక్షన్ చేస్తాడంట. మనం కొడుకు కాకుండానే కొడుకుని యాక్షన్ చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా, వీడు ఇలా యాక్ట్ చేస్తున్నాడు కనుక మనం కూడా వీడిని మనం కొడుకు కింద యాక్సెప్ట్ చేసి యాక్షన్ చేద్దాం. ఆయన ఇంకా యాక్ట్ చేస్తాడంట. అనుకుని నిజంగానే కొడుకు కింద చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రంగా. నువ్వు పావలా యాక్షన్ చేస్తే ఏంటండి, వీడికి మనలాగా మారాలని ఆశ ఉందని దేవుడు మనలో నుంచి వర్కౌట్ చేసుకురావడం మొదలు పెడతాడు. దేవునికి నువ్వు కొడుకు కాకపోయినా, నువ్వు ఎదవైండు కొడుకేసం వేసుకున్నా, వీడికి ఏదో రోజున కొడుకు అవ్వాలని ఆశ ఉంది కనుక వీడిని లోపల నుంచి నెమ్మదిగా మార్చుకొద్దామని చెప్పి ఆయన అంతా చేసుకొచ్చి మనం పావలా యాక్షన్ చేస్తే ఆయన రూపాయి యాక్షన్ చేసి అవసరాల దగ్గర మనం ఏమంటాడు తెలుసా, ఆయన ఏమన్నాను ఊరుకోను, మా కొడుకు ఏంటండి నిన్ను పుట్టినవాడు. అయ్యి బాబాయ్, అసలు ఇది కొడుకు కాదు ఆయన, ఇది యాక్షనే. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో చూడుము, నిన్ను నా అరచేతిలో పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను. హల్లెలూయా. ఇదంతా ఆయన యాక్షన్ అన్నమాట. హల్లెలూయా. ఇది మొత్తం ఓవరాల్గా టోటల్ యాక్షన్ అన్నమాట ఇది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తున్నాను, చిత్తగించండి. యెహోషువ మలిన వస్త్రములు గలవాడై దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఏమండి, ఈడేమో కొడుకు యాక్షను, ఆయనేమో తండ్రి యాక్షను. కొడుకు ఒరిజినల్గా ఎలాగున్నాడు? మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, చచ్చా అసలు నాకు మలిన వస్త్రాలు ఏమి
ఆడు అగ్నిలో తీసిమంటాడు మా వాడు, ఫైర్ మా వాడు తెలుసానే. నా కొడుకు అంటే ఏంటనుకుంటున్నాను? నా కొడుకా లేదా ఎవరికి పుట్టాడు అనుకుంటున్నాను? నా కొడుకు. హల్లెలూయా. అసలు నా కూతురు అంటే ఏంటి? అగ్గి బరాట ఏంటంటే, ఇంట్లోనేమో ఇది కరాట చేస్తుంది. ఇంత యాక్షన్ చేసినా నా అగ్నిలా కనబడుతున్నాడని చెప్పి ఏమండి సాతానుతో వ్యాజ్యం ఆడి వాడు వెళ్ళిపోయిన వరకు అన్నాడు, ఒరే మనోడు బట్టలు మార్చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తానండి మాట, నువ్వు ఎంత యాక్షన్ చేస్తే అంత క్రీస్తు స్వరూపం నీలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. నీ శరీరం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నీ మనస్సు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నీ యొక్క పరిస్థితులు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఆత్మ నడిపింపు ఉన్నా లేకపోయినా, ఏమి నడిపింపు లేకపోయినా జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు ఒక అతను చర్చికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? చర్చికి వెళ్తున్నాడు. కానీ వింటున్నారా? చర్చికి వెళ్తున్నాడు కానీ అతను మారు మనసు లేదు. చర్చిలో చెప్పిందేమి ఎక్కట్లేదు. చర్చ్ అంటే అసలు ఎప్పుడు వదిలేస్తారా బాబా అని చూస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక ఆలోచనకు వచ్చాడు. అలాగే ఇష్టం లేకుండా వెళ్ళడం కంటే మానేయడం మంచిదని, దేవునికి ఇష్టం లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకుండా జీవించడం కంటే దేవునికి ఇష్టడుగా మార్పు చెందిన తర్వాత వెళ్ళడం మంచిది అని 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 ఉండిపోయాడు. జాగ్రత్త వినాలి. అలా ఉండిపోతే, అలా ఉండిపోయినప్పుడు దేవుడికి సమీపంగా ఉన్నాడా? అనుకుని వెళ్తున్నప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాడా? ఏమండి అంటారా? ఇప్పుడు ఇష్టం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళేవాడండి, పడేది కాదు. ఎవడ బాధో పడలేక, మరీ పాస్టర్ గారి పిల్లోడిని కదా, లేకపోతే క్రైస్తవ కుటుంబం కదా, క్రైస్తవ తల్లిదండ్రులు కదా, ఏం ఊరుకుంటామని చెప్పేసి ఎవడ బాధో పడలేక చర్చికి వెళ్తున్నాడండి. ఇలాగ వెళ్తుంటే అతనికి మారు మనసు వచ్చింది. ఏంటంటే, ఇలాగ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, ఇష్టం లేకుండా అనవసరంగా దేవుడి దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. ఆ దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆ దగ్గరికి వెళ్ళమంటే చాలా నీతిగా ఉండాలి. నేను వేసే నీ అధవేశాలు అనవసరం దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకని మానేశాడండి. డానియేలు చెప్తాడు, ఈ మానేసినప్పుడు దేవునికి అతను దగ్గరగా ఉన్నాడంటావా, లేకపోతే దగ్గరగా వెళ్తున్నప్పుడు దగ్గరగా ఉన్నాడంటావా? వెళ్తున్నప్పుడే. మీరేమంటారా? ఏంటనేలా మానేసినప్పుడే ఆ ట్రీట్మెంటు, ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ కన్విక్షను ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అంటే మానేసినప్పుడు హీఈస్ బికమింగ్ మోర్ గాడ్లీ దాన్ హీ వాజ్ గోయింగ్ టు ద గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికంటే ఆ మానేసినప్పుడు ఆ కన్విక్షన్ వచ్చింది. ఆ కన్విక్షన్ వాడికి ఎందుకు వచ్చింది? ఇలాగ వెళ్తూ ఉండడం బట్టి వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మాకు అనవసరం కానీ అనుకుంటున్నారా? వాడికి ఈ కన్విక్షన్ ఎప్పుడు వచ్చింది? ఈ ఆలోచన ఇలా వెళ్తూ ఉండగా, అందరూ ఆరాధిస్తూ ఉండగా, అందరూ పరిశుద్ధులు, అందరూ ఆత్మ పొందుకుని భాషలు మాట్లాడుతూ ఉండగా, చిచి వీళ్ళందరి మధ్య నేను ఆడ్ మ్యాన్ అవుట్లాగా ఉన్నాను, చచ్చ దేవుని దగ్గరికి వెళ్తే పరిశుద్ధంగా ఆత్మతో నింపబడి వెళ్ళాలి అనే ఆలోచన పుట్టించింది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునగా. అండ్ గాడ్ వర్క్స్ అవుట్. జాగ్రత్త వినాలి. సహవాసముగా కూడుట మానవత అన్నాడు. ఎందుకు తెలుసా అండి? ఈ షేపులన్నీ కూడా, ఈ రూపుమాపులు, ఈ రూపులన్నీ కూడా సహవాసంగా కూడుటలోనే మనం సంతరించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చాలామంది అంటారు, గుడికే వెళ్ళాలేంటి, ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకుంటే చాలదా, టీవీలో వాక్యం వస్తుంది కదా, నా టీవీలోనే కన్నమెట్టి కానుకేసి వదిలిపోద్ది. హల్లెలూయా. ఏంటండి టీవీకో కన్నమెట్టి అక్కడికే వెళ్ళాలా? నా దశం బాగు ఇదిగో నా కానుక, టీవీకో కన్నమెట్టి అందులో వేస్తావా? దేవుని బిడ్డలారా, సమాజముగా కూడట మానొద్దు. జాగ్రత్త వినాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ద ఫిలాసఫీ, C.S. Lewis calls this as
గుడ్ ఇన్ఫెక్షన్. హల్లెలూయా. 2 రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాడ్ ఇన్ఫెక్షన్, గుడ్ ఇన్ఫెక్షన్. బ్యోలా, బ్యాడ్ ఇన్ఫెక్షన్, గుడ్ ఇన్ఫెక్షన్. బ్యాడ్ ఇన్ఫెక్షన్ ఏంటి తెలుసా? బ్యాడ్ ఇన్ఫెక్షన్కి ఒక వాక్యం చెప్పండి. బ్యాడ్ ఇన్ఫెక్షన్ తక్కువని చెప్పాలి. బ్యాడ్ ఇన్ఫెక్షన్కి ఒక లేఖనం. అయ్యో, మంచి సాంగత్యము చెడు సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. చెడు సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. దట్ ఈస్ బ్యాడ్ ఇన్ఫెక్షన్. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటను యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు. ఇదంతా కూడా ఏం ఇన్ఫెక్షన్? ఇది వాళ్ళతో ఉంటే, చెడు పీపుల్తో ఉంటే బ్యాడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నువ్వు అలాగా పరిశుద్ధులు కాదు వీళ్ళందరూ, పరిశుద్ధులుగా యాక్ట్ చేస్తున్న వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే, ఎప్పుడో యాక్షన్ మొదలెట్టినాడు కంటే కొంతమంది కొత్తగా వచ్చినాడు గమ్మును పరిశుద్ధుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీన్ని ఏమంటారు? దీన్ని గుడ్ ఇన్ఫెక్షన్ అంటారు. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏంటి బాబాయ్? పిల్లోడికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి, జబ్బు, అంటువ్యాధి. ఏంటి? అంటువ్యాధులు. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఇన్ఫెక్షన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షను మనతో సహవాసం చేస్తున్న వాడికి, మన ఇంటికి వస్తున్న వాడికి, మన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళకి, మనతో ఏమంటే ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అంటుకుపోద్ది. హల్లెలూయా. స్తోత్రం చెప్పట్లేదు మీరు. అంటుకోవడానికి అసలు నా దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే కదా. నువ్వు బాగా ఇన్ఫెక్టెడ్ అయితే ఏంటండి నీ ఇన్ఫెక్షన్ ఎవరికి? అన్యజనులకి. నీలో ఉన్న ఈ యేసుబాబు జబ్బు, యేసుబాబు తాలూకు జబ్బు పక్కోడికి. అసలు నీకు జబ్బు ఉంటే కదా. ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా మా వాళ్ళందరినీ వ్యాధిగ్రస్తులు చేయి నాయన. ఏం చేయాలండి ప్రార్థన? సో C.S. Lewis calls this as Christianity is good infection. క్రిస్టియన్స్ జాగ్రత్తగా వింటున్నారా? బోరు కొడుతుందా? Slowly action becomes behavior, okay, and behavior becomes being, and being becomes a boing అన్నాడు. మీకు అర్థం అవ్వలేదు? హల్లెలూయా. అది మనలో ఉన్న కృప. యాక్షన్ బికమ్స్ బిహేవియర్. యాక్ట్ చేస్తూ కొద్ది కాలానికి అదే మన ప్రవర్తన అయిపోద్ది. అలాగ ప్రవర్తిస్తూ ఏమైపోతాం? అటువంటి స్వభావం మనకి, అటువంటి మనుషులు అయిపోతాం. యాక్షన్ బికమ్స్ బిహేవియర్ బికమ్స్ బీయింగ్, అండ్ దిస్ బీయింగ్ బికమ్స్ ఏ బోయింగ్, క్యారింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకనే జాగ్రత్త వినండి. ద వర్క్స్ ఆఫ్ చారిటీ, మనం ఉపకారాలు చేయవలసిన పరిస్థితి, కొంత మేలు చేయవలసింది. We should not be measured by what we do, but we should be measured by what we are. మనం under certain obligations we will be forced to do certain charities. కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని దాతృత్వాలు మనం తప్పక పరిస్థితులను బట్టి ఏం చేస్తూ ఉంటాం. కనుక అసలు యాక్చువల్గా మనం ఆ టైపు కాదు, తప్పక చేయవలసిన, గొప్ప కోసమో తప్పకో పరిస్థితుల్లో ఏదో పరిస్థితుల్లో చేసో తప్పక అందరు ఇస్తున్నారనో లేదా మొత్తం మీద చేయవలసి వచ్చింది. కానీ మనం ఒరిజినల్గా ఆ టైపు కానీ రాను అలా చేస్తూ మనం ఏమైపోతాం? మన బీయింగే ఆ విధంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాక్షన్ బికమ్స్ బిహేవియర్ బికమ్స్ బీయింగ్ బికమ్స్ బోయింగ్. అంటే ఏంటి? ఎయిర్ ఫ్లైట్ అన్నమాట. అని మనమే కొద్దిమందిని దేవుని దగ్గరికి
మోసుకొచ్చి చేసేవాళ్ళగా ఉంటాం, సేవ చేసేవాళ్ళగా ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో గుడ్ ప్రిటెన్షన్ అండ్ గుడ్ ఇన్ఫెక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్రిస్టియన్ గ్రోత్. క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మనకు రావాలంటే బాప్తిస్మం పొందిన వెంటనే వచ్చేస్తుందా? రక్షణ పొందిన వెంటనే వచ్చేస్తుందా? క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండంటే రాను అలాగున ఎంత కఠినమైనోడైనా రాను క్రైస్తవుడైన తర్వాత ఏమైపోతాడు? కొంత సాఫ్ట్గా మారతాడు, కొంత కంపాషను వస్తుంది. యేసుప్రభు కనికరం గలవాడట, యేసుప్రభు కనికరం గలవాడట, ఆయన కనికర సంపన్నుడట, ఆయన బిడ్డలు కూడా ఆయనలాగా ఉండాలంట అని పాస్టర్ గారు ఏమండి చెబుతా ఉంటే వీడు ఒక రూపాన్ని ఏదో రోజుని ఆ రూపాన్ని మనం ఏం చేస్తాం? సంతరించుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు నువ్వు ఇష్టమున్నా లేకపోయినా ఎడ రావాలి? దేవుని దగ్గరికి రావాలి. నడువు లాగినా లాగపోయినా దేవుని దగ్గరికి రావాలి. నాకు లోపల లేని దానికి ఎందుకే అనడానికి వీలు. నీకు లోపల లేదు కాబట్టే నువ్వు కనుక ఎంత ఎర్లీగా యాక్షన్ బిగిన్ చేస్తే అంత ఈజీగా మనం ఏమైపోతాం? దేవుని స్వరూపంలోకి. ఓరిడు ఇంకా యాక్షన్ ఇంకా బిగిన్ చేయలేదు, ఇంకా గుడికి వెళ్ళడమే మొదలు పెట్టలేదు, ఇంకా మారు ఏంటి బాప్తిస్మమే తీసుకోలేదు, ఇంకా యేసుప్రభు పిల్లలాగా యాక్షనే స్టార్ట్ చేయలేదు. ఇంక ఎప్పుడు మారతాడురా, ఎప్పుడు రూపాంతరం చెందుతాడురా అని ఆలోచించవలసిన పరిస్థితి అది. కనుక మనం యాక్షన్ స్టార్ట్ చేసి, నేను యాక్షన్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయింది. హల్లెలూయా. రాను అలాగ ఒక ఆయన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఎవరు? పేతురు. ఏమన్నాడండి? పేతురు యాక్షన్ స్టార్ట్ చేశాడు. యేసుప్రభు ప్రభు నీతో పాటు చావవలసి వచ్చినా సరే నేను చావను అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అప్పుడు దేవుడు మొత్తం మీద ఓ చిన్న పిల్ల అన్నది, నువ్వు కూడా యేసుతో కూడా ఉన్నావు కదా. దాన్ని తిట్టకుండా తిట్టి నీ కళ్ళు పోయినాయి అంటే పనికి మాలేదాను, నేనెవరే ఆయన ఎవరే అని నా తిట్లు తిట్టేశాడు. దేవుని బిడ్డలారా, అంత యాక్షన్ అనమాట. అంత ఏంటి? తర్వాత అలా యాక్ట్ చేసి చివరికి ఎలాగైపోయాడు తెలుసా? నన్ను యేసు ప్రభులా కాకుండా తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోనీ మనమంటే యాక్ట్ చేస్తున్నాం, మనం యాక్ట్రెసం కాబట్టి మనకంటే పెద్ద యాక్షన్ అంటే అయింది. హల్లెలూయా. ఒక మొక్క చెప్తానండి, రెండర్రా. మీరు అందరికి సినిమాలు అలవాటు ఉన్నాయి కదా, లేవా? యేసుప్రభు నమ్మకం ఉంది, కంటిన్యూ చేస్తున్న వాళ్ళు లేరా? అసలు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు. లేదో అప్పుడెప్పుడో సినిమా హాల్కి వెళ్తేనే సినిమా, ఇప్పుడు ఇంట్లోనే సినిమా. కాబట్టి ఆ మారు మనసు పొందక ముందు కంటే మారు మనసు పొందిన తర్వాతే క్రైస్తవులు డేటాలో తేలింది ఏంటంటే ఎక్కువ సినిమాలు చూస్తున్నారట. అది సర్వేలో తేలింది. ఓకే. అయితే సినిమాలో ఇప్పుడు ఏదైనా యాక్టర్ని జాగ్రత్తమేనండి, ఒక యాక్టర్ని ఒకరు మర్డర్ చేసి చంపేస్తాడు. ఏమండి? చంపేస్తే వాడితో పాటు మనం కూడా ఏమంటుంటాం? అయ్యయ్యో చెప్పండి. కొంతమంది అయితే ఏడు చేస్తారు, కొంతమంది అయితే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ డిప్యూటీ కలెక్టర్ చేస్తున్నాడు, పోలవరం ప్రాజెక్ట్ కలెక్టర్ సుదర్శనం అని. ఆడు సినిమాకి వెళ్తే చిన్నప్పుడు ఆడు రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాడు సినిమా హాల్లోనే. అంటే ఆ రక్తం ఆడి మీదే పడిపోయినట్టు ఫీల్ అయిపోయి చంపేశారని మనిషిని రక్తం చూస్తే ఏడు చేసేవాడు. మనకు తెలుసు, మనకో సంగతి తెలుసు, అది యాక్షన్ అని, అది నిజము కాదని, ఇదంతా ఉట్టి షూటింగ్ అని. ఆడికి అసలు ఏమీ అవ్వలేదు, దుక్కలాగా బ్రహ్మాండంగా దుక్కలాగా ఉన్నాడని మనకు బాగా తెలుసు. కాదా? అవునా కాదా? తెలిసినప్పటికీ కూడా ఆ సీన్లో ఆడితో పాటు నువ్వు ఏడుస్తావు, ఆడితో పాటు నువ్వు బాధపడతావు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అన్నీ తెలిసి, నేను చెప్పాను మీకు చాలాసార్లు, విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. హల్లెలూయా. విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే ఏంటంటే, డిస్బిలీఫ్ అంటే ఏంటి అర్థం? అపనమ్మిక. ఏంటండి? నమ్మకూడదనే విషయాన్ని
మనం కావాలని పక్కకు తోసేసి నమ్ముతామన్నమాట. అది సంగతి. క్రిస్టియానిటీలో కూడా దిస్ మేక్ బిలీవ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. It may be very too much for you, but in the Christianity, that make-believe system is there. We behave like children of God even though we are not, and God behaves like our Father even though we are not His sons. And this make-believe one day becomes true. Praise the Lord. Hallelujah. Hallelujah. మా ఓడిని ఏమన్నావంటే ఊరుకుంటాడు యేసుప్రభు. మనల్ని ఎవడంటే ఏమైనా కొట్టవలసి వస్తే ఎవరు కొడతారు? నేను కొట్టుకుంటాను. నువ్వెవడరో మా ఓడి చేయడు. మీ ఓడి అంటావేంటి అంటాడు అవతలాడు. వీడు మా ఓడు కదా, అంతా మా టాలెంట్స్, మా కంపెనీ, అంతా మా టేస్ట్లు, అంతా మా గుడి, మేమేంటా అంటే ఆడంటాడు. లేదు అప్పుడప్పుడు నాకులాగా యాక్ట్ చేస్తున్నాడు. ఏంటండి, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభులాగా తన కుమారునిగా యాక్ట్ చేయాలనుకుంటావో వెంటనే ప్రభు పక్క నుండి నిన్ను రూపాంతరం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. వీడు మనకు పోలికల్లోకి రావాలని చిన్నది ఆశ ఉంది. వీడికి ఏముంది? చిన్న యాక్షన్ పిచ్చి ఉంది. వీడికి ఏముంది? కొంతమందికి పాటల పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఆటల పిచ్చి ఉంటుంది, కొంతమందికి యాక్షన్ పిచ్చి ఉంటుంది. వీడికి నాలాగా అవ్వాలని యాక్షన్ పిచ్చి ఉంది. వీడికి ఏదో రూపంగా మార్చేయాలి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని 100 అయినా సరే 106 అయినా ఇంగ్లీష్ మాస్టర్ అయిపోవాలనుకున్నాను. ఏమండి అనుకునే పొలాల్లోకి వెళ్ళిపోయి తుప్పలకు చెప్పేసేవాడిని ఇంగ్లీష్. తుప్పలకి కర్ర తీసుకుని డిక్టేషన్ చెప్పేవాడిని, పేపర్లు దిద్దినట్టు చేసేవాడిని. రాను యాక్షన్ 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 యాక్షన్. ఏమైపోయాను? అయిపోయిందా లేదా? ఇంకో పని చేసేవాడిని. సేవకు వచ్చిన కొత్తలో, సమర్పించుకున్న కొత్తలో పెద్ద స్పీకర్ అయిపోవాలని ఏదైనా దెబ్బ కానీ ఏదైనా రాయి కానీ ఉంటే దాని మీద నిలబడిపోయాడు. ఏదో రోజున అందరికంటే ఎత్తులో నిలబడి ప్రసంగం చేయాలన్నమాట ఉంటుందే. చిన్న దెబ్బ కానీ చిన్న రాయిగా నిలబడితే అక్కడ నిలబడిపోయి, ప్రభువు నందు ప్రియులారా, అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్, హీ ఈస్ కమింగ్ వెరీ సూన్, మై డియర్ సిస్టర్ ఆఫ్ గాడ్, మై డియర్ బ్రదర్ ఆఫ్ గాడ్ అంటూ ఉంటుందే. అవడలేడు. చాలా కాలం సాగర్ నగర్లో ఏంటి సర్వీ చెట్లుండి, ఆ సర్వీ చెట్లు చెప్పేవాడిని సువార్త. అవి గాలికి ఎలా అని ఊగుతున్నాయి అనుకునేవాడిని, ఎట్నాయి అనుకునేవాడిని నేను మనసులో. అలాగ రాను చెప్పట్లేదు మీరు. ఇప్పుడు ఎక్కడ చూసినా నా పోస్టర్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు యాక్షన్ మొదలెట్టండి రా. ఏం మొదలెట్టండి? నేను అయ్యగారులాగా ప్రసంగం చేస్తాను. ఎవరిలాగా? అయ్యగారులాగా ఇంగ్లీష్ మాట్లాడతాను, యేసు ప్రభులాగా సాయం చేస్తాను, యేసు ప్రభులా ప్రవర్తిస్తాను. అంత లోపలున్నా లేకపోయినా అది అవతల దాని మీద నీకు పీకల దాకా ఉన్నా సరే, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, మీరు లేకుండా బాగున్నారా? గాడ్ బ్లెస్ యు. అలాగంటా ఉండండి మీరు. నిజంగా ఓ రోజున అలాగ అయిపోతారు. హల్లెలూయా. మీలో ఉన్న కఠినత్వం అన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పలకరించి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అనండి. మీరు రూపాంతరం చెందిపోతున్నారని అడగండి. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా అనకుండా వెళ్ళిపోతేనే మీరు గొమ్మ రూపాంతరం చెందారు. అందరిని అలా కలుసుకుంటూ ఉంటే యూ విల్ బికమ్ ఏ జెంటిల్ మ్యాన్. ఏంటండి, నంబర్ 1 కేడీ గారు ఎలాగైపోతాడు? ఒరే చూడరా అలాగుండండిరా. అందుకనే యాక్షన్ చాలా. మనం పావలా యాక్షన్ చేస్తే మన ప్రభువు రూపాయి యాక్షన్ చేసి పరిగెత్తుకొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఈ నా కొడుకు అని పండగ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మాట కొసమెరుపుగా చెప్పి ముగించేస్తున్నాను. మెనీ పీపుల్ థింక్ దట్ క్రిస్టియన్స్ ఆర్ డ్రీమింగ్. దేవుడు వింటున్నాడని అనుకుంటున్నారు. ఇదంతా కళ, ఇదంతా భ్రమ అని చాలామంది ఒక అతని మీద నేరారోపణ చేస్తూ ఉంటే, వెక్కిరిస్తూ ఉంటే అతను ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదంతా నటన, యాక్షన్ అని అంటున్నారు, ఇదంతా ఓ కళ, భ్రమ అంటున్నారు ప్రభువా. అదే కనుక నిజమైతే కలగనేవాడిని నేను కాదు, నువ్వు కలగంటున్నావు. ఆ కళలో మెయిన్ పర్సన్ నా కోసమే కలగంటున్నావు నాయన అన్నాడు. అంతే. ఇఫ్ ఇట్ ఈస్ ద డ్రీమ్, I am not the dreamer, you are the dreamer, and I am your dream.
Praise the Lord. Hallelujah. It is God that is dreaming, and you are the dream of God. God is the dreamer, and we are his dream. Praise the Lord. That is the cream and the essence of the Christian faith. Praise the Lord. In spite of all the things that are going against, in spite of all the worldly things, still keep coming to the church, and one day you will become like Christ. Praise the Lord. And the form of Christ will take into your form, in your nature, and you will begin to become live like Christ, and move like Christ, and preach like Christ, and behave like Christ. May the Lord give us this grace. Praise the Lord. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.